4-5 రోజులుగా వస్తున్నటువంటి కథనాలకి ఒక ఫుల్ స్టాప్ పడినట్లే ఏమన్నా కనిపిస్తోందా మీకు? ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి ఈ సెకీతో అగ్రిమెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆధారాలతో సహా ప్రజెంట్ చేశారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు వైపుగా నడుస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఓకే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకున్న 2 అంశాలు ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయన సమాధానాలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. అట్లా కాకుండా ఈసారి అఫెన్స్ లోకి వెళ్ళారు. 2, నా పైన ఎట్లా పడితే అట్లా ప్రచారం చేస్తుంటే ఏదో భగవంతుడు చూసుకుంటారులే, ప్రజలు చూసుకుంటారులే అనే ధోరణి ఇన్ని రోజులు ప్రదర్శించారు. ఇప్పుడు నేరుగా లీగల్ యాక్షన్ లోకి వెళ్తాడు. ఈ 2 ఒక మంచి డెసిషన్స్. ఏం జరిగినా ఎప్పుడు జరిగినా మంచే జరుగుతుంది రాష్ట్రానికి. జగన్ గారికి కూడా ఈ మార్పుని జగన్ గారిని కార్యకర్తల నుంచి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది ఇప్పుడు మారినట్టుగా నాకు అనిపిస్తుంది. మారిన జగన్ ఇట్లా వస్తే ఎలా ఉంటుందో రేపటి నుంచి ఆ రాజకీయాలు మనం చూస్తాం సార్. సింపుల్ కాదు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి రేపు మేము క్షమాపణలు చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, వాస్తవాలు ఇవేం రేపు రాస్తాయా? ఖచ్చితంగా రాయు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి తాను చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళపైన లీగల్ గా ప్రొసీడ్ అవుతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆయన క్రెడిబుల్ దెబ్బతింటుంది. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎందుకు తీరాలంటే నిజం తేలని. వాళ్ళు చెప్పింది నిజమా, జగన్ గారు రెండుట్లో ఏది నిజం చేయనా ప్రజలకు మంచిది. వాళ్ళు చెప్పింది నిజమా, జగన్ గారు చెప్పింది కానీ. పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, ఆ మీడియా సంస్థలు ప్రధానమైన ప్రాధాన్యం ఏమనుకున్నాయంటే, అమెరికాలో ఒక కేసు వచ్చింది, సరాసరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ గారికి చుట్టేవాలి. అది కూడా ఏమైనా చట్టపరంగా చుడతారా? చట్టపరంగా చుట్టరు, బురద చల్లుతారు. ఆ బురద నేను కనుక్కుంటా ఉండాలి. ఇది అయిపోయిన వెంటనే కొత్త బురదోటి తీసుకొచ్చేస్తారు. ఇట్లాంటి ధోరణి ఎక్కువ కాలం నమ్ముకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అది బీజేపీ మెడ చుట్టుకుంటుంది. ఇది జగన్ గారికి ఇట్లే కొనసాగని, ఈ కేసులు ఇట్లే నడవని పార్లమెంటులో బీజేపీ మెడకు చుట్టుకుంది. జగన్ గారికి వేసిన బురద నేరుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చుట్టుకుంటుంది. ఆ బురదలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సముచిత పాత్ర పోషించారు. ఇంకా పార్లమెంట్ లో మన చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం, మన సత్యకుమార్ గారి ఉపన్యాసం, మన పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ఇంకా చూపట్ల. వాళ్ళేగా చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి జరిగిపోయింది, ఆదానితో చేసేసాడని. అవన్నీ రేపు ఆ వీడియోలు చేస్తే మన వాళ్ళు ఎంత మంచి పాత్ర పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి కూడా అర్థం అవుతుంది. అది తొందరగా అర్థం చేసుకుంటే మంచిది. ఇవేవి తెలియకుండానే మాట్లాడుతున్నారు వాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయిస్తున్నారా? వారి ఉద్దేశం అంటే జగన్ గారు ఇట్లా ఎదుర్కొనే అలవాటు లేదు కదా. జగన్ గారు దేవుని నమ్ముకుంటారు, ప్రజలు నమ్ముకుంటారు. రెండోది కూడా నాకు అనిపించింది, కొన్ని వీళ్ళు రాసినటువంటి వార్తలు చదువుతుంటే, అదాని వచ్చి ఇక్కడ చూసేది లేదు, తెలుగు పేపర్ ఆంధ్రజ్యోతి చదివేది లేదు, ఈనాడు చదివేది లేదు, కాబట్టి అదాని పైన ఏమి రాయాలి అన్ని రాసేద్దాం. అదంతా జగన్ ఆదాని రాజకీయ నాయకుడు, ఆయన పోయిందేం లేదు, రాజకీయ నాయకుడు కాదు కదా. ఎవడేమో పాపులారిటీ పెరుగుతుంది అనుకుంటాడు అంతే, ఆయన పోయిందేం లేదు. కానీ ఈ రోజు ప్రధానమైనది ఈశ్వర్ గారు, సెకీతో ఒప్పందంలో ఆదాని ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు సెకీ, డిస్కంలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 గవర్నమెంట్ ఏజెన్సీల మధ్య జరిగిన ఒప్పందంలో ఆదాని ఎక్కడున్నాడు? లేని ఆదానిని తీసుకొచ్చి జగన్ గారికి చుట్టడం ఏంటి? ఆదాని ఎవరితో ఉన్నాడు? సెకీతో ఉన్నాడు. అవును. ఆదాని అయినా, అంబానీ అయినా, ఇంకొక ప్రైవేట్ విద్యుత్ సంస్థ అయినా, నంబర్ ఆఫ్ ప్రైవేట్ సోలార్ విద్యుత్ సంస్థలతో సెకీ ఒక ఒప్పందం చేసుకుంది దేశవ్యాప్తంగా. ఎందుకు చేసుకుంది? అది కూడా సోలార్ ఎనర్జీ తీసుకురావడం ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులందరికీ నిజంగా బీజేపీ పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తూ అభినందిస్తూ ట్వీట్ చేయాలి. ఎక్కడ కూడా తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అయినా కూడా ఒక మంచి డెసిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని అభినందిస్తూ మాట్లాడాడు. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాట్లాడలేకపోతున్నారు. దీనికి ఒక పూర్వరంగం ఉంది ఈశ్వర్ గారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ సబ్సిడీల పేరుతో డిస్కమ్ని ముంచేసినాయి. సబ్సిడీలు ఇచ్చేస్తారు, వాళ్ళకి రీఎంఎస్మెంట్ ఉండదు, లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి ఒక్కో రోజు కూలిపోతున్న దశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషనే సెకీ. ఈ సెకీ ద్వారా మొత్తం ప్రైవేట్ విద్యుత్ సంస్థల ద్వారా ఒప్పందం చేసుకోవడం, దాని రాష్ట్ర ప్రభుత్వానికి నాణ్యమైన విద్యుత్తుని సరసమైన ధరలకు ఇవ్వడం ద్వారా వాటిని కాపాడాలి అనే డెసిషన్ తీసుకున్న వెంటనే మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫేవర్ చేశాడు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నదైనా పాజిటివ్ గా తీసుకొచ్చి సమ్ పర్సంటేజ్ ఆఫ్ లోన్లు పెంచుకున్నాడు. దానికి ప్రోత్సాహాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటన్నిటిని అడ్వాంటేజ్ ఈ రోజు కూడా దానికి కట్టుబడినాడు. ఈ రోజు బీజేపీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని కోపంతో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చింది,
దాన్ని నేను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు చేయాలనుకుంటున్నానని చెప్పడం ద్వారా ఈ రోజు కూడా బీజేపీ చేసిన మంచిని సమర్థించాడు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకు ఆ కృతజ్ఞత మళ్ళీ చూడండి, మళ్ళీ రివర్స్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు అంత పాజిటివ్ గా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నెగిటివ్ గా చేయడం ద్వారా ఈ బురద పోయి పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు చుట్టుకుంటుంది. ఎందుకంటే ఏ ప్రైవేట్ విద్యుత్ సంస్థ అయినా ఒప్పందం చేసుకునే సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఇప్పుడు జగన్ గారికి ఇంకో లాజిక్ అనుకున్నాం. జగన్ గారికి సంబంధం లేని వ్యక్తి. ఎందుకంటే సెకీ, ఆదాని, మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మూడో వ్యక్తిగా ఉన్న జగన్ గారికి 1700 కిట్లు ఇస్తే ఆదాని సెకీకి ఎంత ఇచ్చి ఉండాలి? వాళ్ళతో ఒప్పందం చేసుకుంటాడు. వాడు అంటే కేంద్ర ప్రభుత్వమే కదా. అవును. ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది? మన పరువు అనేది కూడా స్పృహలో లేదు. అంటే ఆదాని డైరెక్ట్ గా అసోసియేషన్ అయ్యేది సెకీతో. అవును. జగన్ గారు కొనుక్కుంటాడు. కానీ అసోసియేట్ ఎంత ఇవ్వాలి జగన్ గారికి ఇస్తే? కాబట్టి మినిమం ఈ స్పృహ కూడా ప్రజలకు ఉంటుంది అనేది లేకుండా విచ్చలవిడిగా మాట్లాడితే లాభం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సెకీ, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసిన ఒప్పందాల గురించి ఆడ మాట్లాడు. ఆదాని సంబంధం లేని ఆదానితో ఒప్పందం, ఆదాని గురించి మాట్లాడదలుచుకుంటే ఆదానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాల గురించి మాట్లాడండి, అంత ధైర్యం ఉంటే. ఎందుకంటే ఆదాని గారు ఒప్పందం చేసుకుని చంద్రబాబు ఈ సెకీతో ఒప్పందాలను రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఇంత గట్టిగా రాస్తున్నారు కదా పేపర్లో వీళ్ళు. 100% రద్దు చేయడు. మీరు గతంలో జూన్ లో ఒకటి రద్దు చేశాడు, గుర్తుందా? మొదటి సంతకం. అవును. ఏదది? ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇంకో రూపంలో మళ్ళీ వస్తుంది చూడండి. రద్దు చేశాడు కదా, రద్దు చట్టం మీద రద్దు చేసి త్వరలో వస్తుంది. అది లేదు కదా, ఆల్రెడీ అమల్లో లేని దానిపైన సంతకం పెట్టారు. లేదు అంటే ప్రాసెస్ లో, అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేయాలనే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నాడు. దాన్ని ఇంకొక మార్గంలో అయితే కొనసాగిస్తారు కదా. ఎందుకు? సమ్ పర్సంటేజ్ ఆఫ్ లోన్లు పోతాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసుకున్నా, మున్సిపల్ సంస్కరణలు రద్దు చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి సెకీతో ఒప్పందం చేసుకున్నా అవి పోవడం కాదు, కొత్తగా రుణాలు వచ్చే దగ్గర తగ్గిపోతాయి. అది కేంద్రం నుంచి వచ్చేవి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహాలు పెంచి మళ్ళీ అవి కావాలి కదా మనకు. అవును. అంటే బురద వరకే చల్లుతాం, సెకీ ఒప్పందం జోలికి వెళ్ళాం. ఆ బురద జల్లేసి ఈ నెల కాలం గడుపుతాం.